హలో, నేను ప్రకాష్ నగర్ వచ్చాను. ఇక్కడ సెంటర్ అంతా భవన నిర్మాణ కార్మికులంతా ఇక్కడ ఉంటారు. ఇక్కడ వస్తే మేస్త్రులు వాళ్ళు వచ్చి వాళ్ళకి కావాల్సిన వాళ్ళని వాళ్ళ పనికి కావాల్సిన వాళ్ళని తీసుకెళ్తుంటారు. మన ఇక్కడ మేస్త్రి ఉన్నాడు. మేస్త్రి గారు, మీ పేరేంటి? పేరు కాదరండి. ఏం పని చేస్తున్నారు మీరు? టాయి పని చేస్తానండి. టాపీ పనేనా? ఇంకేం పనులు చేస్తూ ఉంటారా? టాయి పని, కూలి పని ఏదైనా చేస్తా ఉంటాను. కాకపోతే అసలు ఏమి లేకుండా పోయింది ప్రభుత్వం వచ్చిన తర్వాత. మరి ఏం చేస్తే బాగుంటుంది అంటారు? ఇది ప్రభుత్వం కొద్దిగా మార్పులు తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేపిస్తే బాగుంటది అనుకుంటా. మీకు రోజు ఉంటున్నాయి పనులు? రోజు ఏమన్నా వారాన్ని ఓ రోజు 2 రోజులు మాత్రమే. సరే, కూలి ఎంత ఇస్తుంటారు ఏంటి మరి? కూలి ఉంటే ఓ రోజు 800 ఇస్తున్నారు, లేకపోతే 600 ఇస్తున్నారు. అంతకు మించి ఏమీ లేదు. అంటే మీరు గవర్నమెంట్ ఏం చేయాలంటారు? మన గవర్నమెంట్ మా అలాంటి వాళ్ళకి ఉపాధి కల్పించాలని, మన అంటే పనులకి పని చూపించే మార్గం చూపించాలని అనుకుంటున్నాను. హలో ఫ్రెండ్స్, మన ప్రకాష్ నగర్లో భవన నిర్మాణ కార్మికులు ప్రతి ఒక్కరు కోరుతున్నారు. వీళ్ళు ఏమంటున్నారంటే, మాకు ప్రతిరోజు మా పని ఉంటే మేము బాగుంటుందని చాలా కోరుకుంటున్నారు, చాలా బాధపడుతున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఈ భవన నిర్మాణ కార్మికులకి ప్రతిరోజు పని ఉండి, చేతి నిండా పని ఉండి, జోబు నిండా డబ్బులుంటే మేము మా భార్య పిల్లలు హ్యాపీగా ఉంటామని ఈ మేస్త్రి ఆవేదన పడుతున్నాడు. అందరూ ప్రతి ఒక్కరూ అలా ఉండాలని కోరుకున్నారు.